అందరికీ స్వాగతం. ఏమీ తినకుండా ఉండటమే మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును. ఈరోజు మనం ఉపవాసం అనే ఒక పురాతన పద్ధతి గురించి, దాన్లో దాగి ఉన్న అద్భుతమైన శక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మన శరీరాన్ని, మనసును ఎలా మార్చేస్తుందో చూద్దాం. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ జ్ఞానమంతా ఎక్కడిది అనుకుంటున్నారా? ఇది పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రచించిన ఉపవాస్ ఏక్ సమగ్ర ఏవం సమర్థ ఉపచార్ పద్ధతి అనే గొప్ప హిందీ పుస్తకం యొక్క సారాంశమన్నమాట. ఉపవాసం మీద ఆయన చేసిన లోతైన పరిశోధనల్ని ఇప్పుడు మనం సరళంగా అర్థం చేసుకుందాం. సరే, ఈ ఉపవాసం అనే అద్భుతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మన ప్రయాణాన్ని కొన్ని భాగాలుగా విభజించుకుందాం. ముందుగా మన ప్రాచీన వారసత్వం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత దాని వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం. మన శరీరం దానంతట అదే ఎలా నయం చేసుకుంటుందో, సరైన పద్ధతిలో ఉపవాసం ఎలా చేయాలో, చివరగా శారీరక ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మిక ఉన్నతి వరకు ఇది మనల్ని ఎలా తీసుకెళ్తుందో తెలుసుకుందాం. మొదట మన మూలాల్లోకి వెళదాం. అసలు ఈ ఉపవాసం అనే మాట మన సంస్కృతిలో, మన సాంప్రదాయాల్లో ఎంత బలంగా, ఎంత లోతుగా పాతుకుపోయిందో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, అంతకు మించి చాలా ఉంది. ఆలోచించండి, మన పూర్వీకులు ఎంత తెలివైనవాళ్లో! ఏకాదశి అని, పౌర్ణమి అని, లేదా కొన్ని పండగలప్పుడు ఉపవాసం ఉండాలని ఎందుకు చెప్పారు? అది కేవలం దేవుడి కోసం మాత్రమే కాదు. దాని వెనుక మన శరీరాన్ని, మనసును శుభ్రపరిచే ఒక గొప్ప ఆరోగ్య సూత్రం దాగి ఉందని వాళ్ళెప్పుడో గ్రహించారు. ఈ పాత శ్లోకం ఎంత అద్భుతంగా చెబుతోందో చూడండి. పిల్లలకు తల్లిలాగా, రోగులకు ఔషధంలాగా. అంటే దీన్ని బట్టి మన పెద్దలు ఉపవాసాన్ని ఒక కర్మకాండగా కాకుండా ఒక శక్తివంతమైన మందులా చూశారని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కాని కాలం గడిచే కొద్దీ అసలు ఉద్దేశ్యమేమైంది? పూర్తిగా పక్కదారి పట్టింది. ఒకప్పుడు మన జీర్ణవ్యవస్థకు విశ్రాంతినిచ్చి శరీరాన్ని శుద్ధి చేయడానికి పెట్టిన ఉపవాసం ఈ రోజుల్లో ఫలహారం పేరుతో హల్వాలు, పూరీలు, బరువైన పిండి వంటలు తినే ఒక విందు రోజుగా మారిపోయింది. చూశారా? అసలు అర్థానికి, ఇప్పటి ఆచరణకి మధ్య ఎంత తేడా ఉందో? సరే, మన పూర్వీకుల జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం. మరి ఆధునిక విజ్ఞాన శాస్త్రమేమంటోంది? ఈ రెండింటికి ఏమైనా సంబంధముందా? ఇప్పుడు ఆ సైన్స్ని కొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ మన ముందు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. అదేంటంటే, అసలు ఏ మందులూ లేకుండా మన శరీరం దానంతటికదే తనని తాను ఎలా బాగు చేసుకోగలదు? ఇది పాతకాలం ఋషుల నుంచి ఇప్పటి ప్రకృతి వైద్యుల వరకు అందరూ అడిగిన ప్రశ్నే. ఆ ప్రశ్నకు సమాధానం విజాతీయ ద్రవ్య అనే ఈ ఒక్క మాటలో ఉంది. అదేంటి అంటారా? సింపుల్గా చెప్పాలంటే, ఇది మన శరీరంలో పేరుకుపోయే చెత్త అన్నమాట. మనం తినే సరియైన ఆహారం, మన జీవనశైలి వల్ల మనకు తెలియకుండానే శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. చాలా రోగాలకు మూలకారణం ఇదే. ఈ పోలిక చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉందో! కదలకుండా నిలిచిపోయిన నీరున్న బావి ఎలాగైతే పాడైపోయి మురికిగా తయారవుతుందో, మన శరీరాన్ని కూడా మనం శుభ్రం చేసుకోకపోతే అది కూడా విషపదార్థాలతో నిండిపోయి రోగాలకు నిలయంగా మారుతుంది. ఒకటి స్వచ్ఛతకు చిహ్నం, ఇంకొకటి అనారోగ్యానికి. మరి పేరుకుపోయిన చెత్తను శరీరం ఎలా బయటకు పంపుతుంది? అక్కడే మన శరీరం యొక్క అద్భుతమైన స్వీయ చికిత్సా శక్తి రంగంలోకి దిగుతుంది. దానికి మనం సరైన అవకాశం ఇస్తే చాలు, అది తనని తాను ఎలా బాగు చేసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. మన శరీరం ఎప్పుడూ రెండు ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటుంది. ఒకటి, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మార్చడం. రెండవది, శరీరంలోని వ్యర్థాలను, విషపదార్థాలను బయటకు పంపడం. మన ఆరోగ్యం మొత్తం ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఉపవాసం ఎందుకు అంత గొప్పగా పనిచేస్తుందో చెప్పడానికి ఈ 3 సూత్రాలు చాలు. ఒకటి, మన శరీరానికి తనని తాను బాగు చేసుకునే సహజమైన శక్తి ఉంది. 2, జబ్బుగా ఉన్నప్పుడు తినడం ఆపేస్తే జీర్ణక్రియకు వెళ్లే శక్తి ఎంత శరీరాన్ని బాగుచేయడానికి వెళ్తుంది. 3, మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న అవయవాలు జబ్బుపడిన అవయవానికి సహాయం చేస్తాయి. ఇది అసలు రహస్యం. ఇప్పటిదాకా మనం ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు ఎలా అనే దాని గురించి చూద్దాం. ఉపవాసాన్ని శాస్త్రీయంగా, సురక్షితంగా ఎలా చెయ్యాలో ఇప్పుడు మాట్లాడుకుందాం.
ఉపవాసం మొదలుపెట్టే ముందు మనం చేసే తయారీ చాలా ముఖ్యం. చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే రేపు ఉపవాసం కదా అని ముందు రోజు కడుపు నిండా తినేయడం. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. అసలుద్దేశ్యం శరీరాన్ని శుభ్రపరచడం. కాబట్టి తేలికైన ఆహారం తీసుకుని దానికి సహాయం చేయాలి, కాని అదనపు భారం వేయకూడదు. ఉపవాసమంటే ఒక గదిలో మంచం మీద పడుకుని ఉండటం కాదు. ఇది చాలా చురుకైన ప్రక్రియ. మంచి గాలి, స్వచ్ఛమైన నీరు, సూర్యరశ్మి లాంటివి శరీరానికి అందించాలి. లోపలి నుండి ప్రేగులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనసు కోరుకునే ఆకలి కాకుండా శరీరం నిజమైన ఆకలిని సూచిస్తుందో అప్పుడు ఉపవాసం ముగించడానికి సరైన సమయం వచ్చినట్టు. జాగ్రత్తగా వినండి. ఉపవాసం చేయడం ఎంత ముఖ్యమో దాన్ని విరమించడం అంతకంటే ముఖ్యం. ఇది అత్యంత కీలకమైన దశ. ఉపవాసం తర్వాత మన జీర్ణ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే మొదటి 3 రోజులు నారింజ, ద్రాక్ష లాంటి పండ్ల రసాలతోనే మొదలుపెట్టాలి. ఆ తర్వాత 4వ రోజు నుండి 6వ రోజు వరకు పాలు లేదా కూరగాయల సూప్ లాంటివి తీసుకోవాలి. నెమ్మదిగా 7వ రోజు నుండి 10వ రోజుకి సాధారణ ఆహారానికి రావాలి. ఈ క్రమాన్ని పాటించకపోతే లాభం కన్నా నష్టమే ఎక్కువ. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక: ఉపవాసం అందరికోసం కాదు. ఎవరి జీర్ణశక్తి అంటే అగ్ని చాలా బలంగా ఉంటుందో, లేదా క్షయ వంటి వ్యాధులతో శరీరం బాగా బలహీనపడిందో అలాంటివాళ్లు ఉపవాసం చేయకూడదు. ఇది చాలా శక్తివంతమైన సాధనం. అందుకే దీన్ని సరైన అవగాహనతో, జాగ్రత్తతో మాత్రమే వాడాలి. సరే, ఇప్పటిదాకా మనం శారీరక ఆరోగ్యం గురించే మాట్లాడుకున్నాం. కాని ఉపవాసం యొక్క ప్రయోజనాలు అక్కడితో ఆగిపో. అవి మన జీవితంలోని నైతిక, ఆధ్యాత్మిక కోణాలను కూడా ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఉపవాసం యొక్క అసలైన గొప్పతనం ఇక్కడే ఉంది. ఇది కేవలం శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడమే కాదు, మన ఇంద్రియ కోరికలను అదుపులో ఉంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మనల్ని నైతికంగా, ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకెక్కిస్తుంది. ఇది సంపూర్ణమైన స్వీయ అభివృద్ధికి ఒక అద్భుతమైన మార్గమన్నమాట. ప్రముఖ వైద్యుడు డాక్టర్ డ్యూయి చెప్పిన ఈ ఒక్క మాట ఉపవాసం యొక్క మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది. రోగిని ఆకలితో ఉంచడం ద్వారా వ్యాధిని ఆకలితో చంపవచ్చు. అంటే మనం శరీరానికి ఆహారం ఇవ్వడం ఆపినప్పుడు అది తన శక్తి కోసం లోపలున్న రోగకారకాలను తినడం మొదలుపెడుతుంది. ఇక ఉపవాసం యొక్క శక్తిని శారీరక ఆరోగ్యం అనే స్థాయి నుంచి సామాజిక పరివర్తన స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మహాత్మాగాంధీ. ఆయన మాటల్లో చెప్పాలంటే ఇది ఒక సత్యాగ్రహి యొక్క చివరి ఆయుధం. కేవలం ఒక రాజకీయ సాధనంగానే కాదు, ప్రేమతో ఎదుటివారిలో మార్పు తీసుకురావడానికి కూడా ఉపవాసాన్ని వాడవచ్చని ఆయన చేసి చూపించారు. సరే, ఇంతసేపు మనం మాట్లాడుకున్న దానిలోంచి ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుని ఆరోగ్యకరమైన, అర్థవంతమైన జీవితానికి ఉపవాసం మనకు నేర్పే గొప్ప పాఠమేమిటో ఇప్పుడు చూద్దాం. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన పాఠం ఒక్కటే: మన శరీరం ఒక దేవాలయం లాంటిది. ఉపవాసం అనేది కేవలం ఆహారం మానేయడం కాదు, అది ఆ దేవాలయాన్ని శుభ్రపరిచి మన ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్లే ఒక పవిత్రమైన ప్రక్రియ. ఈ విషయాన్ని గుర్తుంచుకుందాం. ధన్యవాదాలు.